నమస్తే దోస్తు మంచిగున్నారా? నేను మీ సాయి శర్మాని. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయింది ఏందంటే, ఒక మంచి హిస్టరీ ప్లేసు కంప్లీట్‌లీ నా ఛానల్‌లో తెలంగాణ హిస్టరీ గురించి చెప్దాం అనుకుంటున్నా కాక. అందులో ఇది చాలా ముఖ్యమైనది. పిల్లలకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గానీ, స్కూల్ ఎగ్జామ్స్‌లో గానీ ఖతర్నాక్‌గా యూజ్ అయితది. అదే మన హైకోర్ట్ పక్కన మూసీ నది పక్క పొంటున్నది సాలార్జంగ్ మ్యూజియం. ఈ మ్యూజియం గురించి జస్ట్ ఒక 2 నిమిషాలు చెప్తా. దాని గొప్పతనం గురించి మీరు తెలుసుకోవాలి. ఈ మ్యూజియం 1914 అంటే 1914లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే 7వ నవాబు తన చేతిలో పాలించినటువంటి ఈ మ్యూజియమే. ఈ మ్యూజియం గొప్పతనం ఏందంటే పురాతనమైన వస్తువులు బంధించి ఉన్నదే. స్పెషల్లీ ఏందంటే ఏనుగు దంతాలే 100 సంవత్సరాల ఏనుగు దంతాలు. మళ్ళీ ఇంకోటి ఏందంటే కాయిన్స్ 150 ఇయర్స్ కాయిన్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. ప్లస్ ఏందంటే పాలరాతి శిల్పాలు కాక ఎప్పటియో 100 సంవత్సరాల పాలరాతి శిల్పాలు. అప్పట్లో నవాబులు వేసుకున్న డ్రెస్సులు, ప్యాంట్లు, శాడీసు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మీకు యూజ్ అవుతుంది. హిస్టరీ ప్రకారంలో కూడా మీ బుక్లలో కూడా ఉంటాయి, మీరు చూసుకోండి. కానీ ప్రాక్టికలీ మీకు ఈ వీడియో మొత్తం కంప్లీట్లీ చూపిస్తా. మీరు ఎక్దమ్ ఎంజాయ్ చేసుకుంటారు. కానీ చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా, ఖచ్చితంగా చూడండి. ఇంపార్టెంట్ విషయం చెప్తా. అప్పట్లో వాళ్ళు పట్టుకున్న గన్స్, ఆయుధాలు, యుద్ధాలు అన్నీ మీకు చూపిస్తా. దీంట్లో బ్రిటిష్ సైన్యంని కూడా మీకు ఇందులో చూపిస్తా. చదవండి. రోజు ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం సాలార్జంగ్ మ్యూజియంకి. ఇది ఎంట్రన్స్ అనమాట. సాలార్జంగ్ మ్యూజియం పైన రాసింది సాలార్జంగ్ మ్యూజియం. చలో మనం ఇప్పుడు ఎంటర్ పెడతాం లోపలికి. ఎంటర్ అయిపోతున్నాం లోపలికి సాలార్జంగ్ మ్యూజియంకి. మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం దోస్తు. ఇది చలో మీకు మొత్తం చూపిస్తా. కంప్లీట్లీ వాచ్ చేయండి. ఇంకొకటి నేను ఏం చెప్పానంటే, వీడియోలో మీకు ఒకటి చెప్పిన కాయిన్స్ అని, ఆ కాయిన్స్ లేవు, తీసేసిండ్రంట. సో మీకు మిగతా అన్నీ చూపిస్తా, ఓకేనా? చలో దోస్తు. ఇది బ్రిడీ మెటల్ క్రాఫ్ట్ అనమాట. అప్పట్లో రాజులు పట్టుకున్నటువంటి వస్తువులన్నీ వీళ్ళు డయాగ్రామ్ చేసి ఇట్లా అమ్ముతారనమాట. దీంట్లో మీరు ఏమైనా కావాలంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇంట్లో కొనుక్కోవచ్చు. పక్కనే క్లాక్ రూమ్ అనమాట. దోస్తులు ఇది అనమాట. మనం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం మ్యూజియంలోకి. మీకు కంప్లీట్లీ చూపిస్తా. ఈరోజు కొద్దిగా రష్ తక్కువ ఉన్నదనమాట. మజా చూపిస్తాం మీకు అన్ని స్టోరీ సంబంధించి. దోస్త్ ఇది మన టికెట్ అనమాట. ఇక్కడ మన టికెట్ తీసుకోవాలి మంచిగా 50 రూపాయలు. ఇక్కడ టికెట్ తీసుకొని లోపల పోవాలి దోస్త్. మనం టికెట్ తీసుకుంటున్నాం ఇప్పుడు. ఎంట్రన్స్ అయిపోతాం మ్యూజియంలోకి దోస్త్. ఎంటర్ అయిపోతున్న మ్యూజియంలోకి మొత్తం కంప్లీట్లీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మ్యూజియంలోకి. ఇది మనకు ఎంట్రన్స్లో కనిపిస్తుంది అనమాట. బండి అప్పట్లో ఈ బండి అనమాట. ఫైర్ బండి అనమాట. మజా ఉంది కదా. ఎంట్రన్స్ అయిపోతున్నాం దోస్త్ మనం లోపలికి. దోస్త్ ఆల్రెడీ చెక్ ఇన్ దోస్త్. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్కి వచ్చేసినాం మనం దోస్త్. సాలార్జంగ్ 3 అనమాట. ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. ఈయన పాలించే అనమాట హైదరాబాద్ని. ఈయననే సాలార్జంగ్ 3 ఈయన పేరు దోస్త్. మనం ఇప్పుడు ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం మ్యూజియంలోకి. ఈ మొత్తం ఇందులో చూపిస్తా. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ సెంట్రల్ బ్లాక్ దోస్తో. ఇదంతా మీకు ఈ మ్యాప్లో ఎక్కడెక్కడ పోవాలి, ఏముంటాయి అన్నీ ఉంటాయి దీంట్లో. ఇవి చూసుకుంటే మీరు వెళ్ళిపోవాలి దోస్తో. ఇప్పుడు ఇందులో చూడండి వాళ్ళు తినే బొచ్చులు, ప్లేట్లు అవన్నీ. టీపా 9th century చూడండి. సిగర్ స్టాండ్ అప్పట్లోది. ఇప్పుడు ఇది మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీ దోస్తో. అప్పట్లో మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీ అంతా. ఆవు, దూడ దోస్తు. బుద్ధుడి విగ్రహం దోస్తు. మొత్తం మజా ఉంటాయి. చూడండి దోస్త్ ఎట్లుంది. SJM సాలార్జంగ్ మ్యూజియం లవ్ దోస్త్. ఇప్పుడు మనం వెస్టర్న్ బ్లాక్ వెళ్తున్నాం. వెస్టర్న్ బ్లాక్ చూపిస్తాం మీకు. యూరోప్ గ్యాలరీస్ మొత్తం. బ్లాక్ 1లోకి వచ్చేస్తున్నాము. జబర్దస్త్ ఉంటుంది మొత్తం. మనం ఇప్పుడు వెస్టర్న్ బ్లాక్లోకి ఎంటర్ అవుతున్నాము. మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే అనమాట. మొత్తం కంప్లీట్లీ వాళ్ళే దోస్త్. ఇప్పుడు మనం వెస్టర్న్ బ్లాక్ వచ్చాం అనమాట. ఈ వెస్టర్న్ బ్లాక్స్ ఏంటంటే కంప్లీట్లీ ఎప్పటి నుంచో డయాగ్రామ్స్, ఒక 100 years బ్యాక్ డయాగ్రామ్స్. వెస్టర్న్ వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏ విధమైనటువంటి పద్ధతులు, అవి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారో అవన్నీ ఈ బ్లాక్స్లో ఉన్నాయి. కమాన్ ఈ బ్లాక్స్ మొత్తం మీకు చూపిస్తాం. ఒకసారి చూడండి వెస్టర్న్ బ్లాక్స్ ఎట్లుందో.
చూడండి వెస్ట్రన్ బ్లాక్ ఉన్నటువంటి బొమ్మలు అనమాట. జబర్దస్త్ లేదు ఫ్రేమ్. చూడండి ఈ ఫ్రేమ్ ఎట్లుంది, అప్పట్లో వాళ్ళ మనుషులు ఎట్లా ఉంటుండ్రో ఏందనేది. చూడండి దోస్త్ ఎట్లుందో. ఇది కంప్లీట్లీ వెస్టర్న్ బ్లాక్ రేంజ్లో పెయింటింగ్ వేసింది దోస్తు. కిరాక్ ఉన్నాయి, మజా అనిపిస్తున్నాయి. చూడు ఎట్లున్నాయి, జుబ్బర్ లేవు, సూపర్ కనిపిస్తలేవు మీకు, జబర్దస్త్ లేవు దోస్తో. ఇప్పుడు మనం యూరోపియన్ గ్లాసెస్ గ్యాలరీకి పోతున్నాం, వెస్టర్న్ బ్లాక్. వాహ్ ఏముంది దోస్తో, మా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, జబర్దస్త్ ఉన్నది. అబ్బా బాబా, ఏమున్నాయి దోస్తులు, అమ్మ జబర్దస్త్ ఉన్నాయి, మంచిగా లేవు, మజా అనిపిస్తుంది. ఎంత పెద్ద మిర్రర్ ఉంది చూడు, 15 అడుగుల మిర్రర్ ఇది, ఎంత పెద్దగా ఉంది. చూసిన దోస్తు అప్పట్లో చైర్లు, వాళ్ళు బ్రిటిషర్స్ వాడిన చైర్లు అనమాట, మొత్తం కంప్లీట్లీ సోఫాలు చైర్లు అన్నీ వాళ్ళు వాడినటువంటి వస్తువులు దోస్తు. ఇట్లున్నాయి మొత్తం జిగేలు జిగేలు అంటున్నాయి దోస్తు, మొత్తం కంప్లీట్లీ జబర్దస్త్ లేవు. స్మోకింగ్ పైపులు దోస్తులు, అప్పుడు వాళ్ళు బ్రిటిషర్స్ వాడుతుండే గొట్టాలు అంటుండే కదా మనం, 19th సెంచరీ. ఫ్లవర్ వాజ్ దోస్తు, 19th సెంచరీ దోస్తు. ఇప్పుడు మన గడియారాలు, అప్పట్లో వాచెస్ బ్రిటిషర్స్ వాడుతుండే కదా, వాళ్ళే అనమాట ఇవన్నీ కంప్లీట్లీ, అప్పట్లో బ్రిటిషర్స్ వాడుతుండే కదా దోస్తు. చూడండి దోస్తు అప్పుడు వాచ్లు, జమానా వాచ్లు అప్పటి ఉన్నాయి దోస్తు. చూడండి అప్పటి పాలరాతి విగ్రహాలు, సూపర్. బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంటుంది, ఎమర్జెన్సీ. అప్పట్లో హల్మార్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడే. సరే ఎంత పెద్దగా ఉన్నది అవి, జమానా నుంచి కుర్చీలు, ఎప్పుడో 200-300 సంవత్సరాల కింద కుర్చీలు. మొత్తం డైనింగ్ టేబుల్ దోస్తు, అప్పుడు వాళ్ళు తినేవి. చూడు ఇట్లా, అప్పుడు 250 years బ్యాక్ డైనింగ్ టేబుల్ దోస్తు. భారతదేశం గురించి పోరాడినటువంటి నాయకులు దోస్తు. ఇది ఫుడ్ కోర్ట్ అనమాట, ఇందులో కార్నర్లో ఆకలి అయితే ఖర్చు కోర్ట్. మీకు వీడియోలో దంతాల గురించి చెప్పినా కదా, ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాం, దంతాల్లోకి దోస్తు. ఇవి ఏనుగు దంతాలు అనమాట, చూస్తున్నారా, అప్పట్లో ఏనుగు దంతాలు అనమాట. ఎప్పుడో ఇవి 100-150 సంవత్సరాల కింద దంతాలు. ఇవి దంతాలతో చేసినటువంటి మొత్తం కంప్లీట్లీ. అప్పట్లో పెద్ద చెస్ బోర్డ్ అనమాట, వాళ్ళు ఆడుకునేది, నవాబ్స్ బ్రిటిషర్స్ వీళ్ళు ఆడుకునే చెస్ బోర్డు, నవాబు బ్రిటిష్లు ఆడుకునే చెస్ బోర్డులు అనమాట. చూడండి ఎట్లున్నాయి, చూసినారా దోస్తులు ఎట్లున్నాయి. అప్పట్లో చీరలు అనమాట, ఎప్పుడో చీరలు అప్పటి దోస్తు. నేను చెప్పినా కదా పాలరాతి శిల్పాలు, ఇక చూడండి ఎట్లా ఉన్నాయి పాలరాతి శిల్పాలు మొత్తం కంప్లీట్లీ. అప్పట్లో పాలరాతి శిల్పాలు దోస్తులు ఎట్లున్నాయి. మీకు కత్తుల గురించి చెప్పిన ఆర్మ్స్ అండ్ ఆర్మోర్ గ్యాలరీ, ఇది కూడా చూపిస్తున్నాం. చూడండి దోస్తు ఎంటర్ అవుతున్నాం. అప్పట్లో వాళ్ళు నవాబులు కానీ బ్రిటిషర్స్ వాడిన వెపన్స్ అనమాట ఇవన్నీ. చూడండి ఎట్లా ఉన్నాయో, పెద్ద పెద్ద వెపన్స్ ఎప్పుడో. మ్యాటిల్ కాక్ గన్స్, డిస్క్ ఓల్డ్ సినిమాలు ఉన్నట్టున్నాయి. కత్తులు దోస్తులు, మొత్తం కత్తులు. మొత్తం డిఫరెంట్ మజా ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి. దోస్త్ అప్పుడు వాడిన వాకింగ్ స్టిక్స్ అనమాట, అప్పట్లో స్టిక్స్ అనమాట. ఎట్లున్నాయి డిఫరెంట్ మూతలు, చూడండి ఎట్లున్నాయి, మజా ఉన్నాయిలే.
చాలా పెద్ద ఇప్పుడు ఈస్టర్న్ బ్లాక్కి వెళ్తున్నమాట. చైనీస్ అండ్ జపానీస్ గ్యాలరీస్ మొత్తం. ఇది ఈస్టర్న్ బ్లాక్ దోస్తో. ఇటువైపు వెళ్తున్నాం దోస్త్. ఇవి టాయ్స్ అండ్ గ్యాలరీస్ అనమాట. ఇది అప్పట్లో మనుషులు ఎట్లుంటారని దీంట్లో బొమ్మలా తయారు చేసారు అనమాట. వంటే అంతే దోస్తం. గుర్రం దోస్తో. గుర్రం మీద ఎక్కంటే గోడ గుర్రం. ఫ్లోరియా అండ్ ఫోనా గ్యాలరీ దోస్త్. ఇదంతా సెట్టింగ్ దోస్త్ కంప్లీట్. జంగల్లో ఉన్నట్టుంది కదా దోస్త్. మొత్తం సెట్టింగ్ చేసిరు అదంతా ఆర్ట్. ఇదంతా సెట్టింగ్ దోస్త్. చూడండి దోస్త్ ఇంత నీట్గా సెట్టింగ్ చేసిండ్రు. మస్తు అనిపిస్తుందిలే. కాక్రోచ్, క్రొకడైల్, ఫ్రాగ్, టొటాయిస్ అన్నీ ఉన్నాయి దోస్తో. ఈస్టర్న్ బ్లాక్ సెంటర్ అవుతున్నాం దోస్తో. వెళ్తున్నాం ఈస్టర్న్ బ్లాక్లోకి. చూపిస్తాం మీకు మంచి ఈస్టర్న్ బ్లాక్లో ఏమేమి ఉన్నాయో. ఈస్టర్న్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది దోస్త్. వావ్, బ్యూటిఫుల్. ఏముంది దోస్త్ మొత్తం ఎగ్జాక్ట్లీ మజాలే. మ్యూజియం అంతా మీకు ఇంటికాడనే కూర్చొని చూపిస్తున్నా. చూడండి ఎంత అదృష్టవంతులు మీరు. ఓ చైనోళ్ళు, మొత్తం చైనోళ్ళు కంప్లీట్ వాళ్ళు వాడుకునే అన్నీ. చూడండి ఎట్లున్నాయో దోస్తులు. చూడండి ఎట్లున్నాయో చైనోళ్ళే. జపానీస్ గ్యాలరీస్కి వెళ్తున్నాం దోస్త్ మనం. జపానీస్ గ్యాలరీ దోస్త్. మజా ఉందిగా. అప్పట్లో వాళ్ళు తినేటి ఇవి దోస్తులు. మొత్తం వాళ్ళ విగ్రహాలు చైనీస్వి కంప్లీట్. ఇవి ఫ్లవర్ పాట్ అప్పటి పురాణది. అప్పట్లో వాళ్ళు వాడినటి. ఎస్ దోస్తో కంప్లీట్లీ. ఇది లాస్ట్ బ్లాక్ దోస్తో. ఇది వాహ్ ఏముంది దోస్త్, జబర్దస్త్. ఇదే లాస్ట్. ఇదే బుద్ధతో కంప్లీట్ చేస్తాను దోస్తు. లాఫింగ్ బుద్ధ. వెళ్ళిపోతాను దోస్త్. అప్పటి ఐవరీ కోచ్ అనమాట. అప్పుడు నవాబ్లో తిరిగేది బండి. ఇది పెద్దది చూడట్లేదు దోస్త్. ఇది లాస్ట్. ఇది క్లాక్ టవర్ అనమాట. మ్యూజిక్ ఇస్తుంది టైంకి. గంటకి టంగ్ టంగ్ అని కొడుతుంది. అది లాస్ట్ చూపించేస్తాం మీకు. ఇది ఇక్కడ దోస్త్. ఇదే ఆ వాచ్ స్పెషాలిటీ. ఇప్పుడుది కాదు, 150 years బ్యాక్ వాచ్ ఇది దోస్తు. చూసిండ్రా పిల్లలు ఈ క్లాక్ వాచ్ సౌండింగ్ కోసం ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు సౌండ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయింది చూడండి. మ్యూజిక్ ఇది ఆటోమేటిక్ దోస్త్. ఇవి కొడతాయి అనమాట. అది కొడితే మీకు సౌండ్ వస్తుంది. గంట కొడితే సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం ఎగ్జిట్ అయిపోయింది చూపించిన కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. నెక్స్ట్ వీడియో ఐ విల్ పోస్ట్ వెరీ సూన్. థ్యాంక్ యూ.